పంట పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాలలో అన్నదాతలు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగునీరు అందించకుండా నాయకులు అడ్డుపడుతున్నారో లేక అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుండ్ల సింగారం వద్ద ఉన్న గేటును మూసేసి డిపిఎం 24 ద్వారా అంబాల ఇతర గ్రామాలకు నిరంతరంగా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. శ్రీరంగపల్లి, గూనుపర్తి, మాదన్నగడ్డ, అంబాల ఈ అన్ని గ్రామ ప్రజలు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చింది. ఈ రైతులని ధర్నా చేయడానికి కాదు ముఖ్యం కావాల్సింది. ఇవాళ రైతులు పంటలన్నీ పోతున్నాయి. ఇవాళ కరెంట్ వచ్చినా కూడా ఏం లాభం లేదు. మాకు డిపిఎం 24 అనేటువంటి తూము ఎక్కువలో ఉంటుంది. దాని నుంచి వాటర్ రావాలంటే అక్కడ గుండ్ల సింగారం లోపల షట్టర్లు మా దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజు కూడా షట్టర్లను పైకి లేపే సందర్భం లేదు. ఇవాళ మా మీద పగబట్టిలా, లేకుంటే ప్రభుత్వం పగబట్టిందా, లేకుంటే నాయకులు పగబట్టారా, లేకపోతే ప్రభుత్వం అధికారులు పగబట్టిలా మాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క గ్రామం లోపల 40-50 మంది ఎకరాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ మీరు మీడియా విలేకరులకు వచ్చినట్లయితే ఎంత ఘోరంగా పంటలు దెబ్బతినే మేము చూపిస్తాం. రైతు రోడ్డు మీకు ఎక్కిందంటే రైతుకు రమ్మంటేనే రాడు. ఇవాళ రోడ్డు మీకు ఎందుకు ఎక్కుతున్నా దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా రైతులు ఆత్మ చేసుకునేటువంటి పొజిషన్ దయచేసి మీరు అందరూ డిబిఎం 24 వాటరు 24 అవర్స్ కనీసం ఒక 10 రోజులు 24 గంటలు వచ్చే విధంగా చేసినట్లయితే మా రైతులు బ్రతుకుతారు. దయచేసి ఆ విధంగా చేయాలని మేము అందరూ చేతులెత్తి దండం పెట్టి విన్నవించుకుంటున్నాం. శ్రీరంగపల్లి, గూనుపర్తి, మాదన్నగడ్డ, అంబాల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.